హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ లకాన్. ఈ రోజు మన ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటి అంటే బాక్సాఫీస్ డేట్స్ టోటల్ గా షేక్ అయిపోయాయి. ఒకవైపు పోస్ట్ పోన్మెంట్, మరోవైపు ప్రిపోన్మెంట్. అండ్ నౌ మెయిన్ అప్డేట్, టాక్సిక్ పోస్ట్ పోన్మెంట్. ముందుగా బిగ్ న్యూస్ ఏంటంటే రాకింగ్ స్టార్ యాష్ నటిస్తున్న టాక్సిక్ మూవీ అఫీషియల్ గా పోస్ట్ పోన్ అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దీని రిలీజ్ డేట్ జూన్ 4కి షిఫ్ట్ చేశారు. టీజర్ హైప్ పిక్స్ లో ఉన్న టైంలో ఈ సడన్ అనౌన్స్మెంట్ రావడం ఫ్యాన్స్ కి కొంచెం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ బరిలోకి ఈ సినిమా వారం ముందే దిగుతోంది. నోట్ చేసుకోండి, ఉస్తాద్ న్యూ రిలీజ్ డేట్ మార్చి 19. అయితే టాక్సిక్ వెనక్కి వెళ్ళింది కదా అని ఉస్తాద్ వస్తుంటే ది బిగ్ క్లాష్ పవన్ కళ్యాణ్ వర్సెస్ రణవీర్ సింగ్. మార్చి 19న ఆల్రెడీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్న సినిమా. బాలీవుడ్ ఎనర్జీ స్టార్ రణవీర్ సింగ్ ధురంధర్ ది రివెంజ్ ధురంధర్ 2. ఇది భారీ సీక్వెల్ కావడంతో నార్త్ లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా మారిందంటే టాలీవుడ్ మాస్ పవర్ వర్సెస్ బాలీవుడ్ ఎనర్జీ స్టామ్ పవన్ కళ్యాణ్ వర్సెస్ రణవీర్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ వర్సెస్ ధురంధర్ 2. ఇది ఇప్పుడు కేవలం 2 సినిమాల మధ్య పోటీ కాదు, కంప్లీట్ పాన్ ఇండియా లెవెల్ వార్. మార్చి 19 ఇప్పుడు ఒక బ్యాటిల్ ఫీల్డ్ లా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ డామినేషన్ గురించి చెప్పక్కర్లేదు, థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. కానీ నార్త్ బెల్ట్ లో ధురంధర్ కి స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ రెండిటి మధ్య పోరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. మొత్తానికి టాక్సిక్ తప్పుకోవడంతో ఈ క్లాష్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మరి ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మాస్ స్టోమ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందా, లేదా రణవీర్ సింగ్ సీక్వెల్ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాస్ట్ అవుతుందా? మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. మరిన్ని క్రేజీ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం ఫిల్మీ లకాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.